గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 16 వరకు. ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమియూ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడౌటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడనౌటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని, వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరు గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు, అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమను కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ఒక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే మీ వాక్యాన్ని ప్రభువా ధ్యానించడానికి దయచేసిన మరొక అవకాశాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. మా అందరి ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికల్ని బట్టి, ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి ప్రభువా నాయన, ఔన్నత్యాన్ని బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ యొక్క ప్రభువా నాయన మా జీవితాల్లో మీరు చూపుతున్న విశ్వాస్యతను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా, ఆరాధిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని ప్రభువా నాయన, మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని, మా పాపాలని అతిక్రమాలని క్షమించమని ప్రభువా, మీ సన్నిధిని అనుభవించడానికి ప్రభువా నాయన, మీ వాక్యాన్ని అర్థం చేసుకొని జీవితాలు మార్చుకోవడానికి కావలసిన హృదయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. లోబడే మనస్తత్వం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. విని గ్రహించడానికి సహాయం దయచేయండి, అటువంటి విశ్వాసం దయచేయమని, ధైర్యం దయచేయమని ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మదేవ మీ యొక్క ప్రభువా నింపుదల దొరకడానికి కృప చూపించమని తండ్రి ప్రభువా, మీ ప్రణాళికలను బట్టి మీకు వందనాలు యేసయ్య. మీ ప్రత్యక్షత దొరకడానికి కృప చూపించమని, మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో
ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక నలుగురు స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఈ హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాలని అనిపించట్లేదు ఆ రోజు. ఆ నలుగురు కలిసి ఒక కార్‌లో ఎళ్తారు రోజు స్కూల్‌కి. అయితే ఏం చేశారంటే ఆళ్ళు ఆలోచించుకొని అందరూ కూడా నాకు స్కూల్‌కెళ్ళాలని లేదు, నాకు స్కూల్‌కెళ్ళాలని లేదంటే, సరే అయితే మధ్యాహ్నం నుంచి ఎళ్దాము. కారు ఆయనకి చెప్తాము మధ్యాహ్నం రమ్మని. మార్నింగ్ ఎగ్గొట్టేద్దాం అని చెప్పి అనుకున్నారు. అనుకోని ఆహ్, హ్మ్, మధ్యాహ్నం స్కూల్‌కెళ్ళారు. స్కూల్‌కెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్‌కెళ్ళారు. ఆహ్, వెళ్ళిన తర్వాత టీచర్ అడిగిందనమాట. ఎందుకు రాలేదు స్కూల్‌కి అనంటే, వాళ్ళు నలుగురు ఏమనుకున్నారంటే, మనం వచ్చే కారు టైర్ పంక్చర్ అయిపోయింది. అందుకే మార్నింగ్ రాలేకపోయామని చెప్పేద్దామని అనుకున్నారు. అయితే సరే అని వాళ్ళు సరే కారు పంక్చర్ టైర్ పంక్చర్ అయిపోయిందండి అని చెప్పారు టీచర్. టీచరు తనలో తానే నవ్వుకుంటూ, సరే అయితే నేను మార్నింగ్ మీరు రాలేదు కదా! అందరికీ ఒక క్విజ్ పెట్టాను. మీ నలుగురు ఆ క్విజ్ రాయలేదు. మీరు రాయండి అని చెప్పి వాళ్ళని ఆహ్, కూర్చోబెట్టి క్విజ్ కండక్ట్ చేస్తానని చెప్పింది. పేపర్స్, పెన్ను తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళని ఏం చేసింది ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళింది. దూరంగా కూర్చోబెట్టి మొదటి ప్రశ్న రాసుకోండి అని చెప్పింది. ఏంటంటే, మీ కారు ఏ టైర్ పంక్చర్ అయింది రాయండి అని చెప్పి ఒక ప్రశ్న చెప్పిందనమాట. అంటే వాళ్ళేమనుకున్నారు, ఈజీగా ఆమెను మోసం జేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళే మోసపోయారు. ఇప్పుడేం రాస్తారు? ఏ కా వాళ్ళనుకున్నారు కారు పంక్చర్ పోయిందని చెప్తాం, టైర్ పంక్చర్ అయిపోయిందని. కానీ ఏ టైర్ అంటే ఇప్పుడు అందరూ ఒక టైర్ అని అనుకోలేదు. ఇప్పుడు దూరంగా పేపర్లు పట్టుకొని కూర్చొనున్నారు. ఇప్పుడేమంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కోటి రాస్తారు. ఈజీగా టీచర్‌కి అర్థమైపోతది. చాలా సార్లు మనం అంటే మామూలుగా కూడా మనం గడిచిన వారం కూడా ఆలోచించుకున్నాం. సహజంగా మన స్వభావమే ఆ యొక్క అసత్యాలని నమ్మే స్వభావంగా మనదుంది. అసత్యాలను చెప్పడం, లేకపోతే అసత్యాలను ఈజీగా నమ్మడం. ఇటువంటి స్వభావం మాకు సహజంగానే మనలో అటువంటి స్వభావం మనం గమనించొచ్చని గడిచిన వారం చాలా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అయితే ఇది చాలా అంటే మా ఆళ్ళు చూడండి వాళ్ళు మోసం చేద్దాం లేకపోతే అబద్ధం చెప్పేద్దాం అనుకున్నారు. టీచర్ నమ్మేస్తదనుకున్నారు కానీ వాళ్ళే మోసపోయారు చివరికి. చాలా సార్లు చూడండి న్యూస్ పేపర్‌లో మనం చదువుతాం. దొంగతనం చేసేవాళ్ళు, లేపోతే ఎవరైనా రహస్యంగా ఎవరినో చంపేసో, లేపోతే ఇంకోటి చేసి తప్పించుకుందామని అనుకుంటారు. కానీ దొరికిపోతారు. వాళ్ళు చేసే ముందు ఏమనుకోనుంటారు, మనం ఈజీగా తప్పించుకోవచ్చు, ఎవరికీ దొరకమని అనుకుంటారు. అలాంటి అసత్యాన్ని నమ్ముతారు. సో, ఈవెన్ క్రైస్తవులంగా మనం కూడా వాక్యాన్ని చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మనకేమనిపిస్తది? ఈ వాక్యం నాకు కాదు. లేకపోతే ఈయన కాదు. ఇంత పాపాత్ముడిని నేను కాదు. అని అలాంటి స్వరం ఒకటి ప్యారలల్‌గా మనకి వినిపిస్తా ఉంటది. సో, అది నమ్ముతా ఉంటాం. చాలా సార్లు నమ్ముతా ఉంటాం. బైబిల్ మొత్తం నమ్మం. కొన్ని వాక్యాలే నమ్ముతాం. అది మనం పరిశీలించుకుంటే, అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతది. ఓహ్! మనం నమ్మట్లేదు నిజంగానే అని. జాగ్రత్తగా అంటే నిజంగా అటువంటి ప్రత్యక్ష దేవుడు దయచేస్తే మనకు అర్థమవుతుంది. చాలా వాక్యాలు నమ్మం. చాలా వాక్యాలు బ బ ఇది నాకు కాదు, ఇది మనకు కాదు, ఇదేదో వేరేదని పక్కకు తోసేస్తా ఉంటాం. చాలా సార్లు ఇది మన జీవితాల్లో జరుగుతా ఉంటది. మనం ఉదయాన్నే బైబిల్ చదువుకునేటప్పుడు, దేవుని వాక్యం అర్థం చేసుకునేటప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోం. ఇన్ జనరల్‌గా దేవుడు చెప్తున్నాడు అనుకుంటాం. సో, ఇలాగా అంటే చాలా సార్లు మనం మోసపోతాం. పాటలు పాడుతా ఉంటాం క్రైస్తవులు. ఒక ఆయనే ఉన్నాడంటే చాలామంది క్రైస్తవులు పాటలు క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు గానీ, అబద్ధాలు పాడతారన్నాడంట ఒకాయన. అది చాలా నిజంగా అది మాట చాలా సత్యం అనిపిస్తది. ఎందుకంటే చాలా సార్లు పాటలు పాడతాం. అందులోను దానికి అర్థం మనం గ్రహించుకొని నిజంగా దాన్ని నోటితో పలకం కదా!
ఊరకనే పాటలు పాడేస్తా ఉంటాం. ఆ సంగీతం అది అలా పాడేస్తా ఉంటాం. దాన్ని మీన్ చెయ్యం. అంటే దాన్ని మనం స్వతంత్రించుకొని పాడం పాటలు. సో, అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళం. వీటన్నిటికి కారణం ఏంటంటే మన స్వభావం, లేకపోతే మనం అసత్యాల్ని నమ్మే స్వభావం, అసత్యాల్ని చెప్పే స్వభావం, ఇది మనల్ని మోసం చేసి దేవుడి నుంచి దూరం చేస్తది. సైతాన్ ఇదే వాడుకొని, అపవాది ఇదే వాడుకొని మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఇంతకు ముందు కూడా ఆలోచించుకున్నాం. యేసు ప్రభువారిని ఆ కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి యెరూషలేము అంతా చూపించి, ఇదంతా నీకు చూడు ఎంత అందంగా ఉందో, ఈ అందాలు ఇదంతా నా చేతుల్లో ఉందిప్పుడు. ఈ వ్యాపారము, ఈ వాణిజ్యం ఇదంతా కూడా నా చేతుల్లో ఉంది. అదంతా నీకిచ్చేస్తానని సైతాను అపవాది చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారికి. కానీ యేసు ప్రభువారు లొంగలేదు. అది మనం చూసాం. సో, ఇటువంటి స్వభావం వల్లనే మనం చాలా ఈ తప్పుడు బోధలకి, వాటికి ఆకర్షించి పడిపోతా ఉంటాం. లేకపోతే మనకి కొంతమంది వ్యక్తులు నచ్చుతారు. కొంతమంది నచ్చరు. కొంతమంది వాక్యం చెప్తే మనకు చాలా ఇష్టం. కొంతమంది చెప్తే మనకిష్టం ఉండదు. అది ఎందుకో తెలీదు. కానీ అలా ఉండకూడదు. వాక్యం మనల్ని నడిపించాలి గానీ, దైవ సేవకులనబడే వాళ్ళు కాదు. ప్రజలు కాదు. మనుషులు కాదు. ఇవన్నీ కూడా చాలా పాఠాలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. చాలా మనకి క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక ఎంత ప్రాముఖ్యమైందో, గలతీయులకు రాసిన పత్రిక కూడా అంతే ప్రాముఖ్యమైంది. చాలా మన జీవితాలని మార్చగలిగేది. మనల్ని ఈ యొక్క బంధకాల నుంచి విడిపించగలిగేది గలతీయులకు రాసిన పత్రిక. చూడండి 6వ వచనం చదువుతున్నాను. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీయూ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. చూడండి ఇక్కడ అంటే మనకి ఈ మాట చదివితే ఎవరేమన్నా ఎంతటి వారైనా నాకేం లక్ష్యం లేదు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఎవరెంత పెద్దోళ్ళ ఉండి చిన్నోళ్ళ ఉండి ఎవరైనా నాకేం కేర్లెస్ అని చెప్తున్నాడు ఆల్మోస్ట్ కదా. ఎందుకు అలాంటి అంటే పౌలుకి ఒక గర్వం వలన, లేకపోతే ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నాడండి చెప్పండి ఎవరైనా. నాకెవరైనా ఒకటే లక్ష్యం లేదు అసలు అంటే పెద్దోళ్ళు లేకపోతే అలాగని ఎవరు ఎంతటి వారైనా నాకేం లక్ష్యం లేదన్న మాట అలాగ ఉండొచ్చా? అలాంటి మాటలు మాట్లాడొచ్చా? చెప్పండి మీకేమనిపిస్తుంది? ఆ వచనం చదువుకొని ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఇలాంటి మాట పౌలు భక్తుడు మనమే గాని ఎవరైనా ఇలాంటి మాట మాట్లాడితే మనం ఊరుకుంటామా? వాళ్ళ దగ్గర నేనేమీ నేర్చుకోలేదు. యెరూషలేములో యెరూషలేం పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకోలేదు. నాకు అసలు ఎవరెంతటి వారైన లక్ష్యమే లేదని చెప్తున్నాడు. దానికి కారణం ఏంటి? అంటే ఇతరులను సంతోషపెట్టడానికి కాకుండా దేవుణ్ణి సంతోష. అవును అంకుల్, అవును. ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్తారా? అంటే ఆయన ప్రభువు దగ్గర సమస్తము దేవుని దగ్గర నుంచి అన్ని నేర్చుకున్న అనుభవంతో ఆ మాటలు చెప్తున్నాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయన నేను అన్యుల కొరకు నేను అపోస్తలుగా ఎంచబడి ఉంటున్నాను, మరి శిష్యులైతే యూదుల కొరకు నేను అన్యుల కొరకు నేను అపోస్తలుగా ఎంచబడి ఉంటున్నాను అని చెప్తాడు ఒక చోట. ఇంకెవరైనా చెప్తారా ఏమన్నా? వచనంలో చదివి మీకేమన్నా ఆన్సర్ చెప్పగలిగితే ఆ వచనంలోనే మాటల ద్వారా. ఆయన మళ్ళీ ఇంకొకసారి అంటే చెప్పే సువార్త ఏమి వాళ్ళ దగ్గర నేర్చుకుని వచ్చి చెప్పింది కాదు అన్నట్టు అనిపిస్తుంది బ్రదర్. అవును, అవును. ఇంకా పూర్తిగా వచనం అంతా చదివితే మీకు ఏమన్నా ఐడియా వస్తే చెప్పండి. పూర్తిగా చదవండి వచనం అంతా. ఎందుకు పౌలు భక్తుడు ఏ బేసిస్ మీద? ఎక్సలెంట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఆలోచించుకోండి, దేవుణ్ణి బట్టి ఈ మాట చెప్తున్నాడు కానీ ఆయన పౌలు భక్తునికి ఉన్న గర్వం కాదు. పౌలు భక్తునికి ఏం గర్వం లేదు. అంటే నాకేమైనా కేర్లెస్ అని చెప్పట్లేదు ఆ మాట.
ఎవరైతే నాకేంటన్న మాట దాని అర్థం ఏంటంటే దేవుడు అలాంటి దృష్టిలో ఉన్నాడు కదా. దేవుడు అలాంటి దృష్టిలో ఉన్నాడు. దేవుడు ఎవరిని పక్షపాత ధోరణిలో చూడట్లేదు ఎవరిని. మనిషి ఆలోచనలు అలాగున్నాయి. మనిషి ఆలోచనలు ఎట్లున్నాయి? ఈయన పెద్దోడు, ఆయన చిన్నోడు, లేకపోతే వాళ్ళ గౌరవం, వీళ్ళు తక్కువగా చూడాలి, వాళ్ళు ఎక్కువగా చూడాలి, ఇలాంటి పక్షపాత ధోరణి మనిషికి ఉంది, కానీ దేవునికి లేదు. చూడండి, దేవుని త్రిత్వంలో యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ముగ్గురు కూడా మనం కానీ ఎప్పుడైనా ధ్యానం చేస్తే వాళ్ళు ఒకరి గురించి ఒకరు చెప్పిన మాటలు కానీ లేకపోతే అవి కానీ అర్థం చేసుకుంటే దేవునిలో ఉన్నటువంటి ఏకత్వం, ముగ్గురు వ్యక్తులు ఒకే రీతిగా ఆలోచిస్తూ ఒకే విధంగా గౌరవించుకుంటూ ఉంటున్నటువంటిది ఐక్యత త్రిత్వంలో మనకి కనిపిస్తుంది. వాళ్ళు చూడండి, యేసుప్రభు వారు నన్ను ఏమన్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఏమన్నా అంటే మీకు అసలు క్షమాపణే ఉండదు అని చెప్తున్నాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క గౌరవం, పరిశుద్ధాత్మ దేవుడు చూడండి యేసుప్రభు వారిని గణపరచడానికి, సువార్తను మనకు తెలియజేయడానికి, యేసుప్రభు వారి జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ గా మనకు సాయం చేస్తున్నాడు. ఆయన గొప్పతనం కోరుకోవట్లేదు. యేసుప్రభు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఏ గొప్పతనం నాకు వద్దు, తండ్రిని గణపరచండి, తండ్రిని గొప్ప చేయాలి, నేను గణపరచాలి, తండ్రిని గణపరచాలి, అందరి చేత తండ్రి నామం గణపరచబడాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం. నేను దేవుని చిత్తమే చేస్తా, నా సొంత చిత్తం చెయ్యను. ఇదంతా కూడా దేవుని యొక్క ఆలోచన విధానం, క్రైస్తవ జీవన విధానం ఇది. అందుకనే ఇదేదో గర్వంతో వచ్చిన మాటలు కాదు. దేవుడు అలాగ నరుని పైవి చూసేవాళ్ళు దేవుడు కాదు. ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు, అయినా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చూడండి, ఎందుకంటే పౌలు భక్తుడు చెప్తున్న మాటల్ని, ఆ నిజమైన సువార్తని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడానికి, ఆ సువార్తని మార్చటానికి సైతాను ద్వారా ప్రేరేపించబడి అటువంటి కపటమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సంఘాల్లో పనిచేసేస్తుంటే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మనం చాలాసార్లు అంటాం, మనం ఎందుకంటే మా చర్చిలో ఇంతేనండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మా చర్చిలో అంటే మా పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఇలాంటి మాటలు అంటాం. అది కాదు కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, అదే ముఖ్యం. ఎలాంటి వాళ్ళైనా మనుషుల మీద ఆధారపడేదిగా లేదు క్రైస్తవ జీవితం. సువార్త అనేది మనుషుల మీద ఆధారపడి లేదు. అసలు మనిషి స్వభావానికి అతీతంగా ఉంది సువార్త. ఈ లోకానికి, మనిషి స్వభావానికి అతీతంగా ఉంది దేవుని యొక్క సువార్త. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా దేవుని దృష్టిలో నుంచి చూడడం నేర్చుకోవాలి. క్రైస్తవులంగా మనం ఏ పని చేసినా, సంఘంలో ఒక పని చేస్తున్నాం, ఇంట్లో కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకున్నాం, వ్యక్తిగతంగా మన జీవితం నడుపుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం, దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని దృష్టి ఏమనుంది, మనకు వెంటనే లోకులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మనం పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి మనకి. అది కాదు కావాల్సింది. దేవుడు ఏమనుకుంటాడు, బైబిల్ ఏం చెప్తుంది, అదే మన జీవితాలను నడిపించాల. క్రైస్తవ జీవితాన్ని నడిపించేది మన సంఘం ఒక్కటే ఇలా ఉంటే, వేరే సంఘాలన్నీ అలాగ లోకానుసారంగా ఉంటే ఎలాగ ఎక్కువ మంది రారేమో, లేకపోతే ఎవరు వినరేమో, ఎవరికి నచ్చదేమో, ఇలాంటి ఆలోచనలు మనం నడిపించకూడదు. వ్యక్తిగత జీవితం కూడా, అయ్యో మనం ఎక్కువ చదువుకోలేదు అనుకుంటారేమో, లేకపోతే మనకు జ్ఞానం లేదనుకుంటారేమో, లేకపోతే వదనుకుంటారు, దేవుడు ఎలా చెప్తున్నాడు, ఇలాంటి ఆలోచనలు మనల్ని డ్రైవ్ చేయకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే మనల్ని నడిపించాలి. అప్పుడే మనకి నిజమైన సంతోషం, సమాధానం, నిజమైన క్రైస్తవ జీవితం, దేవుని కృప, దేవుని ప్రేమ దొరుకుతుంది. అదే బంధకాల్లో కొనసాగుతుంటాం. ఇప్పుడు ఇక్కడ గలతీయులు త్వరగా వేరే సువార్త వైపు, వేరే మాటల వైపు ఆకర్షింపబడిపోవడానికి, తప్పుడు మార్గాల వైపు,
కపట సహోదరులు తెస్తున్నటువంటి ఆలోచనల వైపు త్రెప్పబడిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళకు యూదులు అంటే ఒక రకమైనటువంటి గౌరవం. యూదులు అనగానే, లేకపోతే వాళ్ళ విధానాలు అనగానే, అవును కదా, నిజమే కదా, మనం కూడా అవన్నీ ఆలోచిస్తే, అవన్నీ చేస్తే, ఆ పండగలు, ఆచారాలు, పదవంతులు, లేకపోతే ఈ నియమ నిష్టలు పాటించడం, ఇవన్నీ చేస్తే మనకి గౌరవం, సంఘంలో గౌరవం పెరుగుతుందేమో, మన పేరు గొప్ప అయిపోతుందేమో. ఇటువంటి ఆలోచనలే వాళ్ళని తప్పించేస్తున్నాయి దేవుని నుంచి క్రైస్తవ జీవితం దొరకకుండా చేసేస్తాయి. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా జీవితం చూడండి, మీరు అనుకుంటున్న పెద్దలు కానీ, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఎవరైతే ప్రభావితం చేయబడిన దేవుని చేత వాడబడుతున్నారో, లేకపోతే ఎవరైతే ప్రజలు అపోస్తలులని ఎవరైతే బాగా గౌరవిస్తున్నారో, సువార్త అన్నది వాళ్ళ మీద కూడా ఆధారపడి లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, దేవుడి చేత వాడబడుతున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. క్రైస్తవులకి చాలా అవసరం. మనం దైవ సేవకులు అంటే కొంతమంది ఇష్టం, కొంతమంది ఇష్టం. నేను తప్పుడు బోధకుల గురించి చెప్పట్లేదు. మన వాక్యం వినేటప్పుడు కూడా మన తెలియకుండానే ఒకరి మీద అభిమానం, ఒకరి మీద, అంటే మన స్వభావం ఎలా ఉంది దాన్ని మార్చుకోవాలి. దాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి సిలువేసేయమని చెప్పాలి. మనం కూడా దానికి అంగీకరించాలి. దేవునికి అటువంటి ఆలోచన తీరే దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడొచ్చండి. ఎవరి ద్వారానైనా దేవుడు మాట్లాడే అవకాశం ఉంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నదే ముఖ్యం. ఎవరు మాట్లాడుతున్నారు అన్నది ముఖ్యం కాదు. ఆయన అమెరికా నుంచి వచ్చి థియలాజికల్ స్టడీస్ చేసి, లేకపోతే పిహెచ్డీలు చేసి వచ్చి మాట్లాడుతున్నాడా, లేకపోతే పల్లెటూరులో ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి మామూలు సాధారణంగా చాలా సాదాసీదాగా ఉండే ఒక ఆయన దేవుని వాక్యం చెప్తున్నాడా అన్నది ప్రాముఖ్యం కాదు. దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడచ్చు. ఆ స్వభావం రావాలి. దానివల్లనే ఇప్పుడు చాలా మంది ఎవరైనా హడావుడి చేసి ఏసీ కారులో వచ్చి సూట్లు వేసుకొని వచ్చి కొంచెం అమెరికా వచ్చిరని ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి, లేకపోతే వేషధారణ లాగా చేసి ప్రవర్తిస్తే ప్రజలు ఈజీగా ఆకర్షింపబడిపోతున్నారు తప్పుడు బోధకులకి. దానికి ఇటువంటి ఆలోచన తీరే దానికి కారణం. మనం వాళ్ళని చూడగానే ఏదో అభిమానం, లేకపోతే లోపల నుంచి ఒక రకమైన ఆకర్షణ వచ్చేస్తుంది. వాళ్ళ భాష, వాళ్ళ మేకప్ వేసుకొని, లేకపోతే ఇలాగొచ్చి లైటింగ్లు పెట్టి అట్లా చూస్తే అందంగా, మళ్ళీ వాళ్ళ అందంగా కనిపించగానే మనం అట్రాక్ట్ అయిపోతాం. ఇలాంటి స్వభావం వల్లనే మనం దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు చూడండి, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. అంటే ఎందుకు లక్ష్యం లేదు? గర్వం కాదు, వాళ్ళంతే గౌరవం లేక కాదు. దేవుడు నరుని వేషం చూడడు. అందుకని దేవుడు నరుని వేషం చూడడు. మనిషి చూస్తాడు వేషం చూడకూడదండి. నరుల వేషాలు చూసి మనం మోసపోకూడదు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. గుర్తుంచుకోండి. మీరు సువార్త అన్నది, అథారిటీ అన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉందే, దేవుని మీద ఆధారపడి ఉంది అని వాళ్ళతో గలతీ సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నారు. ఆలోచించుకోండి. మనకు కూడా ఈ వాక్యం చాలా అవసరం. ఈ రోజుల్లో ఇటువంటి స్వభావం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. మనం లేకపోతే అదే బంధకాల్లోకి మనం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే బంధకాల్లోకి మనందరం కూడా ఇటువంటి అనుభవం మనకు దొరికింటది. కొంతమంది ప్రీచర్లు అనగానే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పలానా రోజు పలాని ఆయన వచ్చి సంఘంలో మాట్లాడతాడు అనగానే జనాలు వచ్చేస్తారు. లేరు, మన పాస్టర్ గారే మాట్లాడుతున్నారు ఈరోజు అన్నాం అనుకోండి, ఎవర్రా తక్కువ మంది, ఓకే అనేసి అటువంటి ఆలోచన తీరు చాలా. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక ఆయన, అయితే వాళ్ళ సొంత కజినే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి చాలా పేరు వచ్చేసింది, మంచి బాగా వాక్యం చెప్తున్నాడని, లేకపోతే బోధ చేస్తున్నాడు అన్నది
పేరు వచ్చింది ఆయనకి. పేరు వస్తే ఒకరోజు చర్చిలో ఆయన వస్తున్నాడు, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ కజిన్ అన్నయ్య అవుతాడు, ఆయన వస్తున్నాడు అని అనౌన్స్ చేస్తే అందరు కూడా చర్చి ఫుల్ అయిపోయి సీట్లు లేక బయట కూర్చున్నారంట. అంతమంది వచ్చేసారంట ఆయన వస్తున్నాడు పలానా రోజు అని. వచ్చేస్తే అయితే ఆయనకి సరిగ్గా మొత్తానికి ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన రాలేకపోయాడు. అయితే వాక్యం సమయంలో పాస్టర్ గారు దేవుని సేవకుడు నిల్చొని, లేదా ఎవరైతే ప్రతి వారం వాక్యం చెప్తాడో ఆయన నిల్చున్నాడు వాక్యం చెప్పడానికి. నిల్చుంటే అందరు డిసప్పాయింట్ అయిపోయి, అయ్యో ఈయన వాక్యం చెప్తాడా, ఆయన రాలేదా అని చిన్న గొనుగుడు స్టార్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు వెనకాల వెళ్ళిపోవడం ప్రారంభించారంట. ఈయన చూసి గమనించి ఈయనకు అర్థమైపోతే ఈయన ఏం చెప్పాడంటే, ఎవరైతే ఆయన దేవుని మాటలు వినాలని వచ్చారో వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఎవరైతే దేవుని మాటలు వినాలని వచ్చారో వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అని సమయం ఇచ్చాడు. చూడండి మాట్లాడేది ఎవరు? దేవుడా, లేకపోతే ప్రజలా, లేకపోతే వాళ్ళు కొంతమంది చెప్పే స్టోరీస్, లేకపోతే ఇంకోటి మనకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడేవాడు దేవుడు. నరుని వేషం దేవుడు చూడడు. దేవుని స్వభావం అది ఉంది. మనం నిజంగా యేసుప్రభు వారి స్వరూపంలోకి మార్చబడాలి అంటే, క్రైస్తవ జీవితం దొరకాలంటే, కృప దొరకాలంటే, దేవుని ప్రేమలో ఉండాలంటే ఇటువంటి స్వభావం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 7వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడినో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు కూడా దేవుని చేత నడిపించబడుతున్నారు. అపోస్తలులనే వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో వాళ్ళ జీవితాలని నడిపించుకుంటున్నారు. దేవునికి భయపడుతూ. సో కాబట్టే దేవుడు పౌలు భక్తుడిని అన్యుల మధ్య వాడుకుంటున్నాడు అన్నది అర్థమైపోయింది వాళ్ళకి. ఎన్నుకున్నాడు ఈయన్ని, ప్రత్యేకంగా అన్యుల మధ్య వాడుకోవడానికి ఎన్నుకున్నాడు అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఈయన చెప్తున్న మాటలు, లేకపోతే సాక్ష్యం, లేకపోతే అన్యులు నమ్ముకున్న విధానం, అనేక మంది దేవుని సువార్తకు లోబడిన విధానం, ఇవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళకి విసిద్ధపరిచినప్పుడు, మనం ముందు చదువుకున్నాం ఆ వచనాలన్నీ మనం ఆల్రెడీ. సో విసిద్ధపరిచినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. పేతురు భక్తుడిని ఎలాగైతే యూదుల మధ్య దేవుడు శక్తివంతంగా దేవుని శక్తి చేత నింపి ఆయన్ని వాడుకుంటున్నాడో, అలాగే పౌలు భక్తుడిని అన్యుల మధ్య చాలా శక్తివంతంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని శక్తి ఆ ఏరియాలో, అంటే అన్యుల మధ్య దేవుని శక్తి ఆయనకి ఇవ్వబడింది, అన్యుల మధ్య వాడబడ్డానికి అన్నది. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనల ద్వారా వాళ్ళు అది చూశారు. అది చూడాలి. మనం కూడా ఎవరైనా సరే దేవుని చేత నడిపించబడుతున్నారా, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నారా? ఇందాక అంకుల్ చెప్పినట్లు మనుషుల్ని ప్లీజ్ చేయడానికి, లేకపోతే మనుషుల్ని ఇది చేయడానికి వాళ్ళు చేస్తున్నారా? ఇది అర్థం చేసుకోవాలి. మనుషుల్ని సంతోష పెట్టడానికి చేస్తున్నామా, లేకపోతే నిజంగా దేవుని చేత నడిపించబడి మనం దేవుని సేవ చేస్తున్నామా, లేకపోతే విశ్వాసులుగా మనం ఉంటున్నామా, దేవుని చేత నడిపించబడి మన జీవితాలు కట్టుకుంటున్నామా, కుటుంబ జీవితాలు కట్టుకుంటున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ అపోస్తులే కానీ దేవుని చేత నడిపించబడకపోతే, పౌలు భక్తుడు చెప్తున్న మాటలు వాళ్ళు అంగీకరించలేకపోయే వాళ్ళే. వాళ్ళు కూడా ఈ కపట సహోదరులు లాంటి వాళ్ళు అయితే వాళ్ళు అంగీకరించరు. లేదు యూదుల ఆచారాలు పాటించాలనే వాళ్ళే. కానీ వాళ్ళు అలాగ లేరు. దేవుని కృపలో ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం కింద లేరు, యేసు ప్రభు వారి కింద ఉన్నారు. అందుకనే వాళ్ళు ఈ పౌలు భక్తుడిని చక్కగా అర్థం చేసుకున్నారు. బ్రహ్మాండంగా దేవుడు వాడుకుంటున్నాడు పౌలు భక్తుడిని అని వాళ్ళకి అర్థమైపోయింది.
ఒకప్పుడు శత్రువుగా ఉన్నా, ఒకప్పుడు యేసు ప్రభు వారికి శత్రువుగా ఉన్నా, ఇప్పుడు దేవుడే ఆయన జీవితాన్ని మార్చి దేవుని చేత వాడబడుతున్నాడు అన్నది వాళ్ళకి అర్థమైంది. ఇది మనం ప్రజల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని చూసే దృష్టి ఈ విధంగా ఉండాలి. ఎవరినైనా ఈ విధంగా చూడగలిగే శక్తి మనకు కావాలి. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే మనకి ఇవ్వగలడు. అటువంటి దృష్టి మనకు కావాలని ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటి దృష్టి నాకు కావాలి నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అది లేకపోతే మనకి నిజమైన క్రైస్తవ దేవుని కృపలో ఉండే అవకాశం లేదు. ఇటువంటి భేదాభిప్రాయాలు ఊరకనే మానవ దృష్టి నుంచి ప్రజలను చూసి, విశ్వాసుల్ని చూసి, దేవుని సేవకుల్ని మానవ దృష్టి నుంచి చూస్తూ వాళ్ళ వేషధారణ చూసి మోసపోతే దేవుని కృపలో ఉండం. వాళ్ళు పౌలు భక్తుని యొక్క వేషధారణ చూడట్లేదు. పౌలు భక్తుడు కూడా వాళ్ళ వేషధారణ చూడట్లేదు. ఎందుకు? దేవుడు చూడట్లేదు కదండి. సో చాలా జాగ్రత్తగా మనం మీ మాటలను అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూచినప్పుడు 8వ వచనం చదువుతున్నాను. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, చూడండి, వాళ్ళు గ్రహించారు. సున్నతి పొందిన వారికి వారి మధ్య పేతురుని ఎలాగా వాడుకోవడానికి సామర్థ్యం దేవుడిస్తాడు. చూడండి, దేవుని సేవ చేయాలన్నా, విశ్వాసులుగా మన జీవితాలు నడుపుకోవాలన్నా, కుటుంబాలు నడపబడాలన్నా దేవుని సామర్థ్యం అవసరం. మనకి ఏం అవసరం అనిపిస్తుంది చెప్పండి? చదువు అవసరం, ధనం అవసరం, లేకపోతే ఇల్లులు అవసరం, లేకపోతే స్థలాలు అవసరం అనిపిస్తుంది మనకి. నిజంగా మన జీవితాలు నడిపించబడాలంటే అఫ్ కోర్స్ మనం ఈ లోకానుసారంగా మనకి డబ్బులు అవసరత ఉంటది, కానీ దేవుడు అది దయచేస్తాడు కదా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని సామర్థ్యం దొరకాలి, దేవుని శక్తి దొరకాల. మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు అపోస్తలుల కార్యం గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళందరూ పెంతెకొస్తు రోజు దినాన్న వాళ్ళు నింపబడినప్పుడు మనకి హైలైట్ గా కనిపించేది భాషల్లో మాట్లాడటం. కానీ అక్కడ ఏమన్నా తెలుసా? దేవుడు వారిని శక్తితో నింపాడని ఉంది. భాషలతో నింపాడు, లేకపోతే వాటితో నింపాడు, వీటితో నింపాడు అని లేదు. భాషలతో మాట్లాడారని ఉంది, కానీ వాళ్ళని దేవుని శక్తితో నింపాడని ఉంది. అది కావాలి మనకి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అంటే దేవుని సామర్థ్యం, దేవుని యొక్క శక్తి క్రైస్తవ జీవితానికి ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ప్రతి ఒక్కళ్ళకి ఇది లేకపోతే మన జీవితం వెళ్ళదు. ఈ లోకానుసారంగా లోకంలో మనకి జీవితం ఈ భౌతికంగా కనీస అవసరాలకి మనకి మినిమం మన అవసరాలు తీరకపోతే జీవితం ఎలాగ ముందుకెళ్ళలేదో, ఆహారం లేకపోతే మనం ఎట్లా బ్రతకలేము. మినిమం ఆహారం కావాలి కదా మనకి. అలాగే దేవుని సామర్థ్యం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే మన క్రైస్తవ జీవితం కొనసాగే అవకాశం లేదు. దేవుని కృపలో ఉండే అవకాశం లేదు. ప్రేమ దొరికే అవకాశం లేదు. చూడండి, ఆలోచించుకోండి. దేవుడిస్తాడు సామర్థ్యం. పేతురుకి ఎలా సామర్థ్యం ఇచ్చాడో అపోస్తలుడు అవడానికి, వాళ్ళ మధ్య, యూదుల మధ్య, అన్యుల మధ్య సామర్థ్యం కలుగజేసి పౌలుకు దేవుడే సామర్థ్యం కలిగజేశాడు. అది వాళ్ళని గ్రహించుకున్నారు. అది గ్రహించినప్పుడు చూడండి 9వ వచనం. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మనందరం సహోదరులం. దేవుణ్ణి బట్టి, యేసు ప్రభువాని రక్తాన్ని బట్టి మనం సహోదరులం. దేవుని పరిచర్యలో దేవుని చేత పాడబడుతున్న వాళ్ళం అని అందరికీ దేవుడు గ్రహింపించాడు.
పరిశుద్ధాత్మ దేవుని చేత అందరూ నడిపించబడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు కుడి చేతి సహవాసాన్ని తీసుకుంటున్నారు. అంటే ఎస్, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, అన్యుల మధ్య బర్నబాని పౌల్ని వాడుకుంటున్నాడు అని అర్థమైపోయింది. సంతోషించారు, వాళ్ళు ఎంతో సంతోషించారు. దేవుడు యేసు పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతో సంతోషిస్తున్నారన్న విషయం మనకు అర్థమైపోతాం. ఈ కపట సహోదరులకు సంతోషం లేదు. క్రోధం, పగ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కనిపిస్తున్నాయి పౌలు భక్తుని పట్ల. దేవుని చేత నడిపించబడకపోతే తప్పుడు బోధకులుగా తయారైపోయే అవకాశం, అనేక మందిని మోసంలోకి నడిపించే అవకాశం ఉంది. ఎంతైనా ఉంది. దేవుని సామర్థ్యం, దేవుని కృప అవసరం. లేకపోతే ఒకరినొకరం అర్థం చేసుకోలేము. కుటుంబంలో ఒక భార్యని భర్త అర్థం చేసుకోవాలన్నా, భర్తని భార్య అర్థం చేసుకోవాలన్నా, పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నా, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలన్నా దేవుని కృప అవసరము. దేవుని సామర్థ్యం, దేవుని శక్తి అవసరం. సంఘంలో ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా దేవుని కృప సామర్థ్యం అవసరం. లేకపోతే బయట వేషాన్ని చూసి మనం మనసు మార్చేసుకుంటాం. మాటలు మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది. ఇది మనిషి స్వభావం. అది రాకూడదు. అది వస్తే దేవుని కృప దొరకదు. ఇది సిలువకు అప్పగించబడాల. అటువంటి స్వభావం సిలువకు అప్పగించబడాలండి. సిలువకు అప్పగించబడాలి. ఒకరినొకరు అంగీకరించగలగాలంటే ఇది కావాలి, దేవుని కృప కావాలి. పౌలు భక్తుడు శత్రువుగా ఉన్నాడు. అటువంటి ఆయనకి కుడి చేతి సహవాసం ఇచ్చి ఎంత చక్కగా సంతోషిస్తూ ఆయన ఆహ్వానించారు. మాతో పాటు పాలిభాగస్తుడు నువ్వు. దేవుడు మాకన్నా ఎక్కువగా మాలాగా అన్యుల మధ్య వాడబడుతున్నటువంటి వాడు అపోస్తలుడు నువ్వు అని అంగీకరించారు పౌలు భక్తుడిని. వాళ్ళకి ఏం సంబంధం లేదు, పౌలు భక్తుడు తెలియదు, శత్రువుగానో తెలుసు, విన్నారు. పౌలు భక్తుడు వాళ్ళని కలవలేదు ఇంతకు ముందు ఎప్పుడు. చూడండి, ఏమి రిలేషన్ లేదు. అయినా సరే దేవుని రక్తం, యేసు ప్రభు వారి రక్తం కలిపింది, వాళ్ళని దగ్గర చేసేసింది. అది నిజమైన రక్త సంబంధం అంటే. మనందరం కూడా సంఘంలో ఉంటున్న వారు ఎవరైతే యేసు ప్రభు వారికి లోబడుతున్నారో, యేసు ప్రభు వారి కృప కింద ఉంటున్నారో, ప్రేమ కింద ఉంటున్నారో, వాళ్ళందరూ కూడా దేవునిలో రక్త సంబంధులు, మామూలు లోక సంబంధులు, లోకంలో ఉన్న సంబంధం, మన తల్లిదండ్రులు, కుమారులు, పిల్లలు, ఈ సంబంధం కన్నా చాలా పవిత్రమైన సంబంధం అది. దేవుడు మనం ఉంచినటువంటి సహవాసం మన ఊహలకు అందనటువంటి, ఈ లోకానికి అతీతమైనటువంటి ఒక బంధం అది, రిలేషన్షిప్. అది భార్యాభర్తల సంబంధం కన్నా, తల్లి పిల్లల సంబంధం కన్నా, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సంబంధం కన్నా చాలా పవిత్రమైనది, గొప్పది. యేసు ప్రభు వారిలో ఉన్న రక్త సంబంధం అదే శిష్యుల్ని, అపోస్తలుల్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి పేతుర్ని, యాకోబుని, యోహాన్ని, వీళ్ళందరినీ పౌలుతో కలిపింది. అలాగ మనం అర్థం చేసుకోవాలి. అందరినీ యేసు ప్రభు వారిని బట్టి అంగీకరించగలిగే స్వభావం మనకు దొరకాలి. 10వ వచనం, మేము భేదలను జ్ఞాపకం చేసుకున్న వలనని మాత్రమే వారు కోరిది, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. చూడండి, భేదల్ని జ్ఞాపకం చేసుకోమని మాత్రమే. ఎక్స్ట్రాగా చెప్పింది ఏమన్నా ఉందంటే అదొక్కటే. అది పౌలు భక్తునికి కూడా ఆసక్తి కలిగే ఉంది. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన పౌలు భక్తునికి కూడా ఉంది. అది వాళ్ళు మళ్ళీ చెప్పారు. అందుకని పౌలు భక్తుడు మనం చూస్తే చాలాసార్లు ఆ యొక్క యోధా ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేక మంది చాలా కరువులో ఉన్నప్పుడు, పేద పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తిండికి, బట్టలకి చాలా అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరైతే విశ్వాసులు ఉంటున్నారో వాళ్ళందరూ సాయం చేశారు. వాటిని తీసుకెళ్ళి వేరే సంఘాలకి పౌలు భక్తుడు స్వయంగా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో. సో అది తప్ప ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమీ రాలేదు, ఇంకొక మాటే చెప్పలేదు. పేదలకు సాయం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మెన్షన్ చేయబడింది. చాలాసార్లు దేవుడు చెప్పాడు, పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు,
వాళ్ళకి సాయం చేయాలా అని చెప్పి మనం చేయాల్సింది అదండి. చూడండి, తప్పుడు బోధకులకు అనేక మంది డబ్బులు ఇచ్చేసి పాపం వాళ్ళు సంపాదించుకున్న హార్డ్ కష్టపడి సంపాదించుకున్న ధనం దేనికి పనికి రాకుండా వాళ్ళ విలాసాలకు వాడుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి బదులు పేదలకు ఇవ్వండి. పేదలకు సాయం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైన. సంఘాలు, కుటుంబాలు పేదలకు సాయం చేయడం మన ఆలోచన తీరు మారిపోవాలి. మన దగ్గర పనిచేస్తూ ఉంటారు చాలా మంది, మన ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా మనలో కలుపుకోవాలి. అప్పుడే మనం సువార్తను ప్రకటించగలం, దేవుని కృపను వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేయగలం. లేకపోతే ఎలాగ అర్థమవుతుంది సమాజానికి? దేవుని ప్రేమను చూపించగలిగితేనే మనం దేవుని సువార్తని ప్రకటించగలం, దేవుని కృప గురించి చెప్పగలం. లేకపోతే ఎలా ఏ ఫేస్ పెట్టుకొని చెప్తాం? మన జీవితాలు సరిగ్గా లేకపోతే. పేదలకు సహాయం చేయడం అన్నది, మనకన్నా తక్కువగా ఉంటున్న వాళ్ళు, అవసరతలో ఉంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దేవుని చేత నడిపించబడడం అన్నది ప్రాముఖ్యమైంది. అంటే ఆ వాక్యం అంటే ఎవరు వాక్యం చెప్పాలన్నది, లేకపోతే ఎవరు పాటలు పాడాలన్నది, ఎవరు ఇది చేయాలన్నది, ఇంట్లో కూడా మనం ఎవరు ఎలాంటి రోల్ ప్లే చేయాలన్నది, లేకపోతే వ్యక్తిగతంగా మనం ఎటువంటి నిర్ణయం ఇవన్నీ క్రైస్తవ జీవితం ఎలాగుందంటే దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత, తండ్రి చేత నడిపించబడే ఒక జీవితం. అంతేగాని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మానవ తలంపులు, మానవ ఆలోచనలు ఇందులోకి రావడం వల్లే క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే కారణం ఏంటి? మనిషి స్వభావం దూరిపోయింది. దానివల్లనే మనకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. దేవుని వాక్యం కూడా ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు ఒకళ్ళ మీద ఒక అభిప్రాయం అయిపోయింది అనుకోండి. అఫ్ కోర్స్ నేను తప్పుడు బోధకుల గురించి చెప్పట్లేదు. తప్పుడు బోధకులను అసలు మనం ఒక గడియ కూడా, ఒక గంట కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు అన్నది మనం నేర్చుకున్నాం. ఒక మూమెంట్ కూడా, ఒక గంట అయినా కూడా మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు అన్నది మనం నేర్చుకున్నాం. కానీ అది కాకుండా దేవుని చేత నడిపించబడే వాళ్ళని వాక్యం వినాలి. ఒక్కొక్కసారి దేవుడు వీళ్ళ మాటలు వినమని మనకన్నా అనుకోండి, ఈయనేమో వాక్యం చెప్తాడు అనిపించవచ్చు, కానీ దేవుడు వాడుకుంటాడు కదా. సో అలాగా దేవుని చేత నడిపించబడే వాళ్ళ వాక్యం వింటే మనకి, లేకపోతే అటువంటి బోధలు వింటున్నప్పుడు వాక్యం దేవుడు వాడుకుంటున్నాడు అన్నప్పుడు, వాక్యం తెలుస్తుంది అన్నప్పుడే మనకి నిజంగా అది ఆత్మీయంగా ఎదిగే అవకాశం దొరుకుతుంది. ఇతరులను అర్థం చేసుకోవడం ముఖ్యంగా. వేరే వాళ్ళు వేష భాషలు చూసే ఒక్కొక్కసారి మనకు నచ్చకపోవచ్చు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి. ఇప్పుడు పౌలు భక్తుడు ముందు ఒక బ్యాక్గ్రౌండ్ చూసారనుకోండి, ఈయన అసలు చంపేసేవాడండి, లేకపోతే ఇలా చేసేవాడండి, ఆయన వచ్చి వాక్యం చెప్పమని ఆయన అన్యుల మధ్య వాడబడుతున్నాడంటే మేము ఎట్లా నమ్ముతామండి అనిపించవచ్చు. కానీ వాళ్ళు అలాగే వాళ్ళ సొంత ఆలోచనల మీద ఆధారపడకపోవడం వల్ల, దేవుని చేత నడిపించబడడం వల్ల వాళ్ళు కుడి చేతి సహవాసం ఇవ్వగలిగారు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాకడ దగ్గరికి వచ్చే కొలది దేవుని వాక్యాన్ని, క్రైస్తవ జీవితాన్ని, కృపని, సువార్త సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తగ్గిపోతుంటారు. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా మంది నమ్మరు, చాలా మంది లోబడరు, చాలా సంఘాలు దేవుని కృపలో ఉండవు, కుటుంబాలు ఉండవు, వ్యక్తిగత జీవితాలు ఉండవు. కానీ దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు, అందులో భాగస్వాములుగా మనం ఉండాలంటే. ఇంకా ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. పరిశుద్ధుడా, తండ్రి, ఈ సమయంలో బైబుల్ స్టడీలో నువ్వు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. అయితే మనసుల్ని చూడొద్దని నువ్వు మాట్లాడుతున్నావని, మాటని గ్రహించాలని నువ్వు మాట్లాడిన నీ సేవకుడు ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు అయ్యా. నీ మాటకే లోబడాలని అయ్యా, పై రూపాన్ని చూడొద్దు గాని నీ మాట ప్రకారంగా జీవించాలని, ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో ఈ బైబుల్ స్టడీ ద్వారా నువ్వు మాట్లాడుతూ వస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సత్యాలు మేము గైకొని నాయన ఈ రీతిగా వాక్యానుసారంగా ఎవరు బోధిస్తున్నారు
అని ఆ రీతిగా నైనా జీవించుటకు సహాయం చేయమని ఈ జూమ్ ద్వారా పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అయా బోధించిన నీ సేవకుడికి కూడా తోడై ఉండి అనేకమైన సత్యాలు మమ్మల్ని బయలుపరుస్తున్నావు దేవానికి వందనాలు. ఈ నాయన నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.